సో అదర్ సోర్సెస్ లో మనం సమ్ ఆఫ్ మనీ రిసీవ్డ్, ప్రాపర్టీ రిసీవ్డ్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ప్రాపర్టీ అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆర్ మూవబుల్ ప్రాపర్టీ గురించి మనం మాట్లాడుకున్నామమ్మా. అందులో రిలేటివ్ గురించి వస్తే ఫస్ట్ ఎగ్జామ్షన్ అనేది చెప్పారు. అంటే రిలేటివ్ నుంచి వచ్చిన సమ్ ఆఫ్ మనీ కానీ ప్రాపర్టీ కానీ వస్తే నాట్ ట్యాక్సిబుల్ అని చెప్పారమ్మా. అందులో రిలేటివ్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్, సో ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ అని మాట్లాడుకున్నామమ్మా. ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ ఎవరంటమ్మా, స్పౌజ్ ఇస్ ఎ రిలేటివ్ అన్నారు. బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇస్ ఎ రిలేటివ్ అన్నారు. బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది స్పౌజ్ మనకి రిలేటివ్ అన్నారు. ఆ తర్వాత బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అని చెప్పారు. అంటే మదర్, ఫాదర్, మదర్ యొక్క బ్రదర్ అండ్ సిస్టర్, ఫాదర్ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్. తర్వాత లీనియల్ అసెండెంట్స్ ఆర్ లీనియల్ డెసెండెంట్స్ ఆఫ్ ది ఇండివిజువల్ అని అన్నారు. మా లీనియల్ అసెండెంట్స్ అంటే మదరు, ఫాదర్ యొక్క ఫాదరు, మదరు. ఓకే, సో అలాగా మనకి ఫాదర్ వైపు నుంచి మాత్రమే వెళ్తారమ్మా లీనియల్ అసెండెంట్స్. లీనియల్ డిసెండెంట్స్ లో కూడా మనకి సన్, డాటర్, తర్వాత సన్ కి మళ్ళీ గ్రాండ్ సన్ అలా వెళ్తారమ్మా. సన్ వైపు నుంచి వెళ్తారు లీనియల్ డిసెండెంట్ ఆఫ్ ది ఇండివిజువల్. లీనియల్ అసెండెంట్ ఆర్ డిసెండెంట్ ఆఫ్ ది స్పౌజ్ ఆఫ్ ది ఇండివిజువల్. మా లీనియల్ అసెండెంట్ ఆర్ డిసెండెంట్ ఆఫ్ ది స్పౌజ్ ఆఫ్ ది ఇండివిజువల్ అంట. సో లీనియల్ డిసెండెంట్స్ ఇద్దరికి ఒకలాగా ఉంటారు కదా సార్. లీనియల్ డిసెండెంట్స్ అంటే ఎవరమ్మా, వాళ్ళ పిల్లలే కదా. సో జనరల్ గా ఇండివిజువల్ స్పౌజ్ యొక్క లీనియల్ డిసెండెంట్స్ అంటే వాళ్ళ పిల్లలు వస్తారు. ఓకే, నెక్స్ట్ స్పౌజ్ ఆఫ్ ది రిలేటివ్స్ లిస్టెడ్ ఇన్ సీరియల్ నెంబర్ 2 to 6. ఇక్కడ బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది ఇండివిజువల్, బ్రదర్ ఆర్ సిస్టర్ ఆఫ్ ది స్పౌజ్ ఆఫ్ ది ఇండివిజువల్ అన్నారు కదా. వాళ్ళ స్పౌజెస్ కూడా కవర్ అవుతారంట. తర్వాత ఇంకా పేరెంట్స్ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్ అన్నారమ్మా, వాళ్ళ స్పౌజెస్ కూడా కవర్ అవుతారంట. ఓకే, ఎదర్ ఆఫ్ ది పేరెంట్స్ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్ అన్నారు కదా, వాళ్ళ స్పౌజెస్ కవర్ అవుతారంట. తర్వాత లీనియల్ డిసెండెంట్స్ యొక్క వాళ్ళ స్పౌజెస్ కూడా కవర్ అవుతారు. సన్ యొక్క స్పౌజ్, డాటర్ యొక్క స్పౌజ్, సో వీళ్ళు కూడా కవర్ అవుతారంట. సో 2 to 6 అనే కేటగిరీ నుంచి వీళ్ళందరి యొక్క స్పౌజెస్ కూడా ఇక్కడ ఏమవుతారంటమ్మా, కవర్ అవుతారు అని చెప్పేసి మనకు చెప్పారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి మనం కనుక గిఫ్ట్ తీసుకున్నట్లయితే అది మనీలో కానీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో కానీ, మూవబుల్ ప్రాపర్టీలో కానీ మనం తీసుకున్నట్లయితే ఏమంటున్నారమ్మా, దట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్. సో ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ అయింది. ఇన్ కేస్ ఆఫ్ హెచ్యుఎఫ్ అంటే ఏమంటున్నారమ్మా, ఎనీ మెంబర్ ఆఫ్ హెచ్యుఎఫ్ లో ఉన్న మెంబర్స్ అందరూ రిలేటివ్స్. ఓకే సార్, అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మనీ రూపంలో వచ్చిన ఆర్ ప్రాపర్టీ కన్సిస్ట్ ఆఫ్ వాట్, మూవబుల్ లో వచ్చిన, ఇమ్మూవబుల్ లో వచ్చిన రెండు కూడా ఎగ్జామ్టెడ్ అయినా ఉంది అంటే నాట్ ట్యాక్సిబుల్ అయినా, నాట్ ట్యాక్సిబుల్. ఓకే, రిలేటివ్ ఆన్ ది అకేషన్ ఆఫ్, నెక్స్ట్ ఏంటమ్మా, ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్ ది ఇండివిజువల్ అని చెప్పేసి అంటున్నాడు. మ్యారేజ్ కనుక జరిగినట్లయితే, ఆ మ్యారేజ్ ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్ కనుక వచ్చినట్లయితే ఏమవుతుందంట, దట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్. ఓకే సార్, ఎన్నో మ్యారేజ్ అంటే ఫస్ట్ మ్యారేజ్ కా, సెకండ్ మ్యారేజ్ కా, థర్డ్ మ్యారేజ్ కా అనేది స్పెసిఫై చేయలేదు. సో నువ్వు ఎన్నిసార్లు మ్యారేజ్ చేసుకున్నా ఇది తప్పు కాదు. ఓకేనా. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత ముందు ఏం చేయాలి, విడాకులు ఇవ్వాలి. అంటే రెండో మ్యారేజ్ చేసుకునే ముందు. అర్థమైందా, అదొకటి జాగ్రత్త పెట్టుకోమంటున్నాడు. నెక్స్ట్ అండర్ విల్ ఆర్ బై వే ఆఫ్ ఇన్హెరిటెన్స్. మా ఇక్కడ వీల్నామా ద్వారా కానీ, బై వే ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం మీద కానీ మనకి ఏదైనా వచ్చినట్లయితే ఏం చేస్తారంట, నాట్ ట్యాక్సబుల్. ఇన్ కంటెంప్లేషన్ ఆఫ్ డెత్ ఆఫ్ ఏ పేయర్ ఆర్ డోనర్ యాజ్ ద కేస్ మే బి అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి అంతా కూడా ఆ పలానా అనాథ శరణాలయం, మదర్ తెరిసా అనాథ శరణాలయానికి రాసిచ్చేస్తున్నాను అని చెప్పేసి చచ్చిపోయాను అనుకోమ్మా.
అంటే నేను చనిపోయిన తర్వాత వచ్చేవన్నీ కూడా వాళ్ళకి ఏమవుతాయి? ట్యాక్సిబులా? నాట్ ట్యాక్సిబుల్. ఓకే. ఫ్రమ్ ఏ లోకల్ అథారిటీ, from any fund, foundation, university or institution or education institution, hospital, medical institution, any trust or institution referred to in section 1023. వీళ్ళకి యూనివర్సిటీస్ కి, అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్ వీళ్ళందరికీ ఎవరు కాంట్రిబ్యూట్ చేస్తారమ్మా? ఇప్పుడు కాంట్రిబ్యూట్ చేసిన వాడికి ఎగ్జామ్షన్ వస్తుందమ్మా. ఓకే. సో ఎగ్జామ్షన్ వచ్చినప్పుడు వాళ్ళు స్పెండింగ్ చేస్తున్నారు అనుకోమ్మా, స్పెండింగ్ చేసేటప్పుడు రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారా? ఆ రిసీవ్ చేసుకునే వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్ అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకేనా? ఫ్రమ్ ఎనీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ రిజిస్టర్డ్ అండర్ 12A, 12A, 12AB, అంటే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ నుంచి రిసీవ్ చేసుకునే వాళ్ళకి నాట్ ట్యాక్సిబుల్. ఓకే. బై ఎనీ ఫండ్ ఆర్ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ హాస్పిటల్, అదర్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ రిఫర్డ్ టు ఇన్ సెక్షన్ 1023C4, 5, 6, 6A అని చెప్పేసి అని అంటున్నాడు. వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే అక్కడ ఫండ్ ట్రస్ట్ అనేది క్రియేట్ చేసి ఆ ఫండ్ అనేది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ హాస్పిటల్ కానీ ప్రొవైడ్ చేస్తుంది అనుకో, తీసుకునే వాళ్ళకి ఏముండదు, ఇట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్. ఓకే. బై వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్ అపాన్ ది పార్టిషన్ ఆఫ్ హెచ్ఎఫ్ పార్టిషన్ టైంలో మొత్తం అందరు మెంబర్స్ ఆఫ్ హెచ్ఎఫ్ ఏం చేస్తుందమ్మా? ప్రాపర్టీలు రాసి ఇచ్చేస్తుంది కదా, అలా ఇచ్చినప్పుడు కూడా నాట్ ట్యాక్సిబుల్. ఇవన్నీ కూడా ఎక్కడో చూసినట్టు చూడండి. By way of transfer of capital asset by holding company to its wholly owned Indian subsidiary company అని చెప్పేసని, హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని ట్రాన్స్ఫర్ అన్నారా? ట్రాన్స్ఫర్ డస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అన్నారు. అవునా? సో అది ట్రాన్స్ఫరే కానప్పుడు రిసీవ్ చేసుకున్న వాడికి గిఫ్ట్ అవుతుందా? అవ్వదు కదమ్మా. సో హోల్డింగ్ కంపెనీ 100% సబ్సిడరీకి మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనుకోమ్మా, అక్కడ ఒక కండిషన్ పెట్టారు, రిసిపియంట్ షుడ్ బి ఇండియన్ కంపెనీ అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు. అరే రిసిపియంట్ ఇండియన్ కంపెనీ, అక్కడ ఇక్కడ చూడండి క్లియర్ గా ఇండియన్ కంపెనీ, ఇండియన్ సబ్సిడరీ కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది అని చెప్పేశాడు. అలాంటప్పుడు అది ఏమవుతుంది? రిసిపియంట్ చేతిలో మళ్ళీ ట్యాక్స్ అవుతుందా? ఇచ్చేవాడికి ట్రాన్స్ఫర్ కానప్పుడు తీసుకునేవాడికి రిసిపియంట్ కింద మనకేమవుదు? ట్యాక్సిబుల్ అవ్వదు. అర్థం అవుతుందా? సో ఇచ్చేవాడికి ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లో కవర్ అయిందా? ట్రాన్స్ఫర్ డస్ నాట్ రికార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ లో సెక్షన్ 47 లో మనం మాట్లాడుకున్నామా లేదా? ఎక్కడ? క్యాపిటల్ గెయిన్స్ లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదర్ సోర్సెస్ లో ఏమవుతుంది? అది రిసిపియంట్ చేతిలో మళ్ళీ ట్యాక్స్ అవ్వదు. ఇక్కడ రిసీవ్ చేసుకుంటే ట్యాక్స్ అవుతుంది అంటున్నారు కదా. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ, మూవబుల్ ప్రాపర్టీ కానీ, మనీ కానీ రిసీవ్ చేసుకుంటే ట్యాక్సిబుల్ అవుతుంది అన్నప్పుడు, ఇక్కడ ఈ హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు రిసిపియంట్ కంపెనీ ఇండియన్ కంపెనీ అయితే కనుక దట్ ఈస్ నాట్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిసిపియంట్. బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ by a holding company, wholly owned subsidiary company to its holding company, reverse transaction అన్నది. ఓకే. అప్పుడు రిసిపియంట్ కంపెనీ ఎవరై ఉండాలి? ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. ఓకే రైట్. నెక్స్ట్ బై వే ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్. ఇవన్నీ కూడా మనం చూస్తే 47 లో చెప్పాడు. 47 లో చెప్పిన అన్ని కూడా ఎందులో కవర్ అవుతాయి మనకి? ఇవన్నీ క్యాపిటల్ గెయిన్స్ లో కవర్ అయినాయి కదా. సెక్షన్ 47 అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాడు. అవునా కదా? ఇవన్నీ కూడా మనం అక్కడ మాట్లాడుకున్నాయే, మళ్ళీ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఫ్రమ్ an individual by a trust created established society solely for the benefit of the relative of such individual. ఇప్పుడు ఒక ట్రస్ట్ క్రియేట్ చేసి నా ప్రాపర్టీ అంతటి నా ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ చేశానమ్మా. ఆ ట్రస్ట్ నుంచి దాని బెనిఫిట్ అంతా కూడా నా కొడుకు రావాలని చెప్పేసి నేను అందులో ట్రస్ట్ రాసి నేను చనిపోయాను అనుకోమ్మా. ఆ ట్రస్ట్ నుంచి ఆ కొడుకు రిసీవ్ చేసుకుంటే కనుక ఏమవుతుంది? ఇట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్. ఫ్రమ్ సచ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ అండ్ సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అదర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. సో ఇంకేదైనా అదర్ పర్సన్స్ నుంచి రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్ని టైం టు టైం ఏమైనా ఇస్తే కనుక దాని ప్రకారం అవి ఎగ్జామ్ట్ అవుతాయి. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ట్యాక్సబుల్ అని చెప్పేసి అని చెప్పాడమ్మా. And important point, in respect of the above, there is no ceiling limit and therefore entire sum of money property received shall be exempt from the chargeability. ఇక్కడ మనకి పైన చెప్పిన వాటిల్లో there is no ceiling limit అంటే ఆన్ ది అకేషన్ ఆఫ్ మ్యారేజ్ 100 కోట్లు వచ్చేసినా సరే నాట్ ట్యాక్సబుల్ సార్? నాట్ ట్యాక్సబుల్. అర్థం అవుతుందా?
ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇల్లస్ట్రేషన్స్ అన్ని చేయండి అమ్మా. ఇల్లస్ట్రేషన్స్ అన్ని చేస్తే మీకు డీటెయిల్ గా కాన్సెప్ట్ అనేది అర్థం అవుతుంది. సో ఫస్ట్ స్టార్ట్ చేయండి, ఇల్లస్ట్రేషన్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఇల్లస్ట్రేషన్ స్టార్ట్ చేసి డౌట్స్ ఉంటే తీసి అడగండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్. ప్రాబ్లం నెంబర్ 14, 15